ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన ఐపీఎల్ 2025 మొదలైంది. కేకేఆర్, ఆర్సీబీ మధ్య సూపర్ హిట్ పోరుతో ఈ సీజన్ మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట కేకేఆర్ బ్యాటర్లు అదరగొట్టారు. కానీ ఆ తర్వాతే చెదిరిపోయారు. స్టార్టింగ్‌లో క్వింటన్ డీ కాక్ త్వరగానే ఔట్ అయినా ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన అజింక్య రహానె, సునీల్ నారాయణ ఇద్దరు కూడా ఆర్సీబీ బౌలర్లను రఫ్ ఆడిచ్చారు. చివర్లో కుర్రోడు రఘువంశీ కూడా బాగా ఆడాడు. దీంతో కేకేఆర్ ఏకంగా 200 పైన పరుగులు చేసేలా కనిపించింది. కానీ మధ్యలో ఆర్సీబీ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా మ్యాచ్ మలుపు తిప్పాడు. వేసిన ప్రతి ఓవర్లో ఒక వికెట్ తీస్తూ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. దీంతో 200 పరుగులు చేసేలా కనిపించిన కేకేఆర్ 174 పరుగులు మాత్రం చేయగలిగింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరే ఆరంభం లభించింది. విరాట్ కోహ్లీ, గిల్ సాల్ట్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. తర్వాత కెప్టెన్ రజత్ పట్టిదార్, చివర్లో లివింగ్స్టన్ కూడా దంచుకొట్టారు. దీంతో 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ జస్ట్ 16.2 ఓవర్లోనే ఛేజ్ చేసేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్ 2025ని ఘనంగా ఆరంభించింది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆరంభం చూస్తుంటే ఆర్సీబీకి ఈ సీజన్లో అదిరే ఆరంభాలు ఇవ్వడానికి వీళ్ళిద్దరు రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా వీళ్ళ బ్యాటింగ్ చూసి ఫుల్ ఖుషి అయిపోయారు. నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్ కోసం ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు. రహానె, నారాయణ ఇద్దరు ఆడుతున్నప్పుడు కేకేఆర్ స్కోర్ పరుగులు పెట్టింది. ఎవరో ఒకరు బ్రేకులు వేయకపోతే కేకేఆర్ ఏకంగా 200 పైన పరుగులు చేసేలా కనిపించింది. అలాంటి టైంలోనే కృణాల్ పాండ్యా తన బ్రేకులు తీసుకుని వచ్చాడు. అజింక్య రహానెని అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ని, రింకు సింగ్ని కూడా కీలకమైన టైంలో వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కేకేఆర్ కోలుకోలేకపోయింది. వచ్చిన ఏ ప్లేయర్ కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 174 పరుగులు మాత్రం చేయగలిగింది. బంతితో అదరగొట్టిన కృణాల్ పాండ్యాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.